అనంతపురం జిల్లా గుంతకల్లు బురవకొండ నియోజకవర్గాల్లోని చెరువులకు నీరు అందించేందుకు ఉద్దేశించిన రాగులపాడు కాలువ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం తక్షణమే 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంతకల్లో చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 6వ రోజు చేరాయి. ఈ రైతు దీక్షలకు గుంతకల్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గుంతకల్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గుంతకల్లు బురవకొండ నియోజకవర్గాల్లోని వివిధ చెరువులకు హంద్రినివా జలాలను అందించడానికి రాగులపాడు వద్ద కాలువ నిర్మిస్తామని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గొమ్మనూరు జయరాం ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గొమ్మనూరు జయరాం తన గళాన్ని వినిపించి గుంతకల్లు నియోజకవర్గ రైతాంగ ప్రయోజనానికి పాటుపడాలని కోరారు. 2019లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాగులపాడు వద్ద కాలువ తవ్వించేందుకు ఫైనాన్స్ అప్రూవల్ చేయించారన్నారు. ఆ పనులను ప్రారంభించేందుకు అవసరమైన 50 కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ కామెంట్స్ చేశారు. గుంతకల్లు బురవకొండ నియోజకవర్గాల చెరువులకు హంద్రినివా జలాలను అందించేందుకు రాగులపాడు వద్ద కాలువ నిర్మిస్తానని 2017 ఏప్రిల్ 20వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పామిడికి వచ్చిన సందర్భంగా హామీ ఇచ్చారు. తర్వాత రాగులపాడు కాలువ నిర్మాణానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పాలన అనుమతిని మంజూరు చేసింది. ఈ కాలువ నిర్మాణం జరిగితే గుంతకల్లు బురవకొండ నియోజకవర్గాల్లోని దాదాపు 20 గ్రామాల్లోని చెరువులకు నీరు అందడమే కాకుండా చెక్ డ్యాములు, కుంటలు నీటితో నిండుతాయి. భూగర్భ జలాలు పెరిగి 5,000 బార్లు రీఛార్జ్ అవుతాయి. వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయి. 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాగులపాడు కాలువ నిర్మించేందుకు ఫైనాన్స్ అప్రూవల్ చేసి టెండర్లను పిలిచి కాంట్రాక్ట్ కూడా ఖరారు చేసింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ఈ కాలువ పనులకు నిధులు విడుదల చేయలేదు. అందువల్ల భూసేకరణ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నికైన చంద్రబాబు ఇటీవల బురవకొండ నియోజకవర్గ ఛాయాపురం గ్రామానికి వచ్చినప్పుడు గుంతకల్ ఎమ్మెల్యే గొమ్మనూరు జయరాం స్థానిక రైతు సంఘం నాయకులు కలిసి రాగులపాడు కాలువ గురించి ప్రస్తావిస్తే ఖచ్చితంగా కాలువ నిర్మాణానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. 6 రోజుల నుండి సామూహిక రైతు నిరాహార దీక్షలు మన గుంతకల్ పట్టణంలో సిపిఐ గారి ఆధ్వర్యంలో, రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గత 6 రోజుల నుంచి పాల్గొన్న, ప్రస్తుతం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి రైతు సోదరులకు, నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా జగదీష్ అన్న గారు గత 14 సంవత్సరాల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ ఎన్నో రకాలుగా రైతులకు మేలు చేసే దిశగా అడుగులు వేసిన మన జగదీష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనందరికీ తెలుసు, 14 సంవత్సరాల క్రితం ప్రతి హంద్రినివా కాలువ ద్వారా మన గుంతకల్ మండలంలో ఉన్న ప్రతి చెరువులకు నీళ్ళిచ్చే తీసుకురావాలని ఆ రోజు జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో మరి పాదయాత్ర చేపట్టి ఏ రకంగా మనము నీళ్లు ఇవ్వగలమని మరి ఆ పాదయాత్ర ద్వారా ఒక అవగాహన చేసుకొని మరి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ఆ రోజు నాకు తెలిసి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారు సమక్షంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. ఆయన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి దాదాపుగా టెండర్ల వరకు తీసుకుపోవడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో మరి అనుకోకుండా కరోనా రావడం, మరి ఆ కరోనా సమయంలో మరి ప్రభుత్వానికి ఊహించని ఆర్థిక భారం రావడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఆ రోజు టెండర్ దశకు వచ్చిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రైతులతో అంటే రెండు పర్యాయాలు మరి రైతులతో మాట్లాడి రేటు కూడా ఫిక్స్ చేసి దాన్ని కూడా, ఎందుకంటే ఆ రోజు మరి భూమి విలువ గవర్నమెంట్ దీని ప్రకారం తక్కువ ఉంది, దీన్ని మరి డైరెక్ట్గా మనం ఇచ్చేందుకు అవకాశం లేదు, ఇదేమున్నా కూడా మరి సీఎం గారి ఆ లెవెల్లోనే జరగాలని కూడా మాకు చెప్పడంతో సీఎం గారితో వెళ్ళి ఆ విషయాన్ని రైతులకు
మెరుగైన కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా ఆ రోజు మేము ఆయన దృష్టికి తీసుకెళ్తే మరి రైతులందరూ కూడా 16 లక్షల వరకు డిమాండ్ చేస్తే 14 లక్షల వరకు ఇచ్చేందుకు ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన యొక్క దీన్ని రైతులకే కదన్నా మనం ఇస్తూ ఉన్నాము, ఖచ్చితంగా మరి చేస్తాము అని భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అనుకోకుండా మరి అది టెండర్ అయిన తర్వాత నిధుల కొరతతో పూర్తి స్థాయిలో దాన్ని చేపట్టలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఏ పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, రైతుల పక్షాన మనం పోరాడాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈరోజు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు కేశవ్ గారు కూడా వాళ్ళకు కూడా ఈ కాలువ ద్వారా ఈ నీళ్లు తీసుకుని వచ్చే క్రమంలో వాళ్ళకు కూడా దాదాపుగా 10 చెరువుల వరకు నీళ్లు అందించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆయన పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి సీఎం గారిని ఒప్పించి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మరి ముగిస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళైతాం. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ మధ్యకాలంలో ఏదో వచ్చి దీని గురించి ప్రతిరోజు కూడా ఫైలు సంఖ్యలో పెట్టుకొని పోతా ఉన్నాము. ఖచ్చితంగా మేము ఏదో చేస్తామని సంఖ్యలో పెట్టుకొని పోతే ఈ కార్యక్రమం జరగదు. సూట్ కేసులతో బయటకు వస్తే ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. ఇది నిధుల కోసం పెండింగ్ పడింది కాబట్టి ఆ నిధులు తెచ్చే విషయానికి ఫైల్తో పని లేదు. డైరెక్ట్గా సీఎం గారిని కలిసి మాకు నిధులు ఇవ్వాలి అని మరి చెప్పి గట్టిగా అడిగి తీసుకుని వస్తే మేము కూడా సంతోషపడతాం. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఒక రోజు కాదు. భవిష్యత్తులో గుంతకల్ మండలంలో ఇప్పటికే దాదాపుగా మన పీరియడ్లో అప్పుడు జగదీష్ అన్న గారు, మేము, గేట్స్ కాలేజ్ సుధీర్ రెడ్డి అన్న గారు దీనిపైన పోరాటం చేసి మరి పాతకొచ్చి చెరువు, తర్వాత వైటీ చెరువు, మరి దాదాపుగా చంద్రాయనకుంట వరకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు గతంలో కూడా మేమే కలిసి మరి అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అప్పుడు రైతులను ఒప్పించి మరి వాళ్ళకి నీళ్ళు అందించే కార్యక్రమం చేశాం. కాబట్టి గుంతకల్ మండలం పూర్తి స్థాయిలో సస్యశ్యామలు కావాలంటే రైతులకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది కేవలం హంద్రీ నీళ్ళ ద్వారా మరి చెరువులకు నీళ్ళు అందించి ఈ నీటిని ఒక గుంతకల్ మండలమే కాదు మరి పామిడి మండలానికి కూడా కొన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ మరి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా నిధులు కేటాయింపు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి తప్పకుండా ముగించే దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల తరపున రైతులకు మేలు చేసే కార్యక్రమం ఏదో ఊరికే మాటలు చెప్పి మరి తప్పించుకునేది కాదు. దాని గురించి శ్రద్ధగా పోరాడితే పెద్ద సమస్య అయితే ఏం లేదు. కాబట్టి మరి ఈ రోజుకి మళ్ళా మరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇన్ని రోజులుగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. సామూహిక దీక్షలు అంటే అది ఈ విషయంలో మరి రైతులకు ఎంత మేలు జరుగుతుందో తెలిసిన వారుగా అదేవిధంగా మళ్ళా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఒక సంకల్పంతో మరి మన జగదీష్ అన్న గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతిరోజు కూడా అన్ని గ్రామాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంతోమంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఎందుకంటే దీని అవసరం తెలిసిన వ్యక్తులుగా రైతులు కూడా ఈరోజు నడుం బిగించి మేము కూడా మీతో పాటు ముందుకు కదులుతామని మరి వాళ్ళు కూడా రైతులందరూ కూడా ప్రత్యేకంగా మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా రోజు ఈ శిబిరంలో సామూహిక దీక్షల్లో పాల్గొంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా
ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడే పార్టీ కాబట్టి తప్పకుండా మా సంపూర్ణ మద్దతు ఈ చెరువులకు నీళ్ళిచ్చే కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు ఎన్ని పోరాటాలు చేసినా మేము ముందుండి మరి మా సహకారాన్ని ఈ విషయంలో తప్పకుండా అందిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను.